అందరికీ నమస్తే. మనం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ థర్స్‌డే నుంచి ఫ్రైడేకి 3 స్టాక్స్‌లో లాంగ్ పొజిషన్స్ ఓపెన్‌లో ఉంచాం. ఇంకా ఈరోజు ఒక స్టాక్‌లో బై పొజిషన్ తీసుకున్నాను. ఈ ట్రేడ్స్ అన్నీ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇండియా సిమెంట్స్ స్టాక్ 28 మార్చ్ ఫ్రైడే కొన్నాం. గ్రీన్ లైన్ దగ్గర బై చేసాం. రెడ్ లైన్ దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. థర్స్‌డే రోజున మన స్టాప్ లాస్‌ని ఈ క్యాండిల్‌లో నుంచి ఈ క్యాండిల్‌లోకి మార్చేసాం. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఫ్రైడే ట్రేడింగ్ సెషన్‌లో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఈ ట్రేడ్ తీసుకున్నప్పుడు మన రిస్క్ 1% ఆన్ క్యాపిటల్. కానీ మనం స్టాప్ లాస్‌ని అడ్జస్ట్ చేయడం వల్ల ఈ స్టాక్‌లో మనకు అప్రాక్సిమేట్‌గా 0.2% ఆన్ క్యాపిటల్ లాస్ బుక్ చేసుకున్నాం. మనం ఇండియా సిమెంట్ స్టాక్‌ని ₹280 దగ్గర కొన్నాం. మన స్టాప్ లాస్ 277.5 దగ్గర హిట్ అయింది. రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ ని ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. సో మనం ఒకసారి స్క్రీన్ పైన ఫ్రైడే ఫామ్ అయిన క్యాండిల్ గమనిస్తే ఫ్రైడే లో 189 కానీ మన స్టాప్ లాస్ 188.8 దగ్గర ప్లేస్ చేసాం. సో మన స్టాప్ లాస్ ఇంకా హిట్ చేయాల్సి ఉంది. సో రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్టాక్ లో లాంగ్ పొజిషన్ మనం మండే ట్రేడింగ్ సెషన్ కి క్యారీ చేయబోతున్నాం. సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. సో ఫ్రైడే ఫామ్ అయిన క్యాండిల్ ఒకసారి చూస్తే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ మన స్టాప్ లాస్ ఈ ట్రేడ్ లో ఇంకా హిట్ అవ్వలేదు. సో సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ లో లాంగ్ ట్రేడ్ ని కూడా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మండేకి క్యారీ చేయబోతున్నాం. ఇంకా ఇవాళ ట్రేడింగ్ సెషన్ లో రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ని బై చేసాం. ఎందుకు బై చేశానో ఒకసారి చూద్దాం. రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ అరౌండ్ 108 ప్రైస్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇక్కడ స్టాక్ ట్రిపుల్ బాటమ్ ఫామ్ చేసింది. ఒకసారి స్టాక్ ట్రెండ్ ని గమనిస్తే స్టాక్ క్లియర్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. స్టాక్ ఇక్కడ నుంచి ఈ లొకేషన్ కి మూవ్ అవ్వడానికి 13 ట్రేడింగ్ సెషన్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి జస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో మూవ్ అయింది. సో స్టాక్ లో క్లియర్ గా బయ్యర్స్ స్ట్రెంగ్త్ మనం గమనించవచ్చు. అందుకే నేను రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో బై ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. అంటే గ్రీన్ బై, రెడ్ స్టాప్. సో స్క్రీన్ పైన మీరు క్లియర్ గా చూడొచ్చు. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ లో మన బై ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. తర్వాత స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హైతో ట్రేడ్ చేసింది. అలా ఏదైనా స్టాక్ ట్రేడ్ చేస్తే ఇంట్రాడే ట్రేడర్స్ అలాంటి స్టాక్స్ ని షార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ట్రేడ్ లో మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ ట్రేడ్ లో మనకి మొత్తం లాస్ 1% ఆన్ క్యాపిటల్. సో ఇవాళ ట్రేడింగ్ సెషన్ మనం కన్క్లూడ్ చేయాలంటే ఇండియా సిమెంట్ స్టాక్ లో స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇండియా సిమెంట్ స్టాక్ లో మనకి 0.2% లాస్ ఆన్ క్యాపిటల్. రెమ్సాన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో 1% లాస్ ఆన్ క్యాపిటల్. బట్ సిటీ యూనియన్ బ్యాంక్ తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ లో మన స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు. సో అవి 2 ట్రేడ్స్ ని మనం మండేకి క్యారీ చేయబోతున్నాం. ఇది ఇవాల్టి మన ట్రేడింగ్ జర్నల్. థ్యాంక్ యూ.